ప్రైజ్ ది లార్డ్ అండి. యోనా గూర్చి మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనములో ప్రభువారు ఆ విషయాన్ని చెబుతారు. యోనా అంటే పావురం లేక గువ్వ అని అర్థం. తెలివైన వాడే గాని యోనా మొండివాడు. BC 785 నుండి 760 మధ్యలో చూస్తూ ఉన్నాం. ఇతడు అమితై కుమారుడు. ఇతను 2వ రాజుల గ్రంథం 14:25లో కనిపిస్తాడు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 4 అధ్యాయాలు కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తాయి. ముఖ్యంగా నినివే పట్టణం చాలా పాపంతో నిండి ఉన్నది. చాలా ఘోరమైన వ్యక్తులుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించి దుర్గతి వస్తుందని ప్రభువు యోనాతో చెబుతాడు. యోనా అది నశించిపోవాలి అని చెప్పి మరి వేరో చోటకి అనగా తర్షీషుకి పారిపోతాడు. ఆ సమయంలో మనకు జరిగిన సంఘటనలన్నీ కూడా మనకు తెలుసు. యోనాకు ఆపదొస్తుంది. తర్వాత మరి యోనా మళ్ళా చేప మింగటం, అది కక్కటం, మళ్ళీ ప్రకటన చేయటం, తర్వాత వాళ్ళు మారు మనసు పొందటం, మళ్ళీ దేవుడు వాళ్ళని రక్షించటం, సంతోషపడటం, యోనా బాధపడటం, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే. ఇక్కడ కనిపించిన నీతి ఏమిటంటే, మనకు ఇష్టం లేని పని వద్దనుకున్నా అది దేవునికి ఇష్టమైతే మనతోనే చేయిస్తాడు. యోనా తనకిష్టమైన రూటుకి వెళ్ళాలనుకున్నాడు. అయితే దేవుడు చేప ద్వారా దేవుడికి ఇష్టమైన చోటుకి తీసుకొచ్చాడు. అందుకే యోనా గురించి ఒక మంచి కవిత్వం రాశాను. నిజ దేవుని గొప్ప ప్రవక్తవైన యోనా, దేవుని మాటకు విరోధముగా పారిపోవుట నీకు తగునా? సర్వలోక సృష్టికర్త కన్ను కానకుండునా? ప్రభుని విసికించావు ఏది ఏమైనా? కెతూరా సంతానమైన నినివేవారు పోవాలనుకున్నావు వారి పాపాన? ఓయి నిద్రపోత అని ఓడనాయకులు ఓపిక పెట్టారు నీ ఎడల చానా. ప్రయాణికులకు ప్రాణనష్టం కలగకుండా నిన్ను ఎత్తివేశారు నీళ్లలోన. అప్పుడు ఆగింది దేవుడు పుట్టించిన తుఫాననే గాలివాన. అందుకే మింగింది దేవుడు పంపిన మత్స్యమైన మీనా. అగాధ సముద్ర గర్భములో ఆహారము లేకుండా పడ్డావు ఘోర వేదన. తిమింగలం కడుపులో నాచు చుట్టుకుని ప్రార్థిస్తూ ఏడ్చావు బోరున. దేవుడు తన కృపతో చేపకు ఆజ్ఞ ఇయ్యగా 3 దినాలకు కక్కింది నేలపైన. ఇంత జరిగినా గాని ఇష్టం లేకుండానే చేస్తున్నావు సువార్త ప్రకటన. నినివేవారు మార్పు చెంది ఉపవాసముండి దేవుణ్ణి వేడుకున్నందున క్షమించి కీడును తప్పించాడు దేవుడు. జాలిగలవాడైనందున తప్పించాడు ఘోర దుర్ఘటన. అది చూసి కోపంతో దేవునిపై కురిపించావు సనుగుల వాన. కనీసం సొరచెట్టు విషయంలోనైనా చేశావా యోచన? కుడి ఎడములు తెలియని 120,000 మంది కంటే ఉన్నారని దేవుడి అంచనా. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టం లేదు ప్రపంచాన. తనకు లోబడే వారిని శిక్షింపక రక్షించి ఇస్తాడు దీవెన. తనకు లోబడే వారిని శిక్షింపక రక్షించి ఇస్తాడు దీవెన. ఈ వీడియోను లైక్ చేసినందుకు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేస్తున్నందుకు నమస్కారం. మీరు నాకు సహకరిస్తే నేను అవుతాను పెద్ద యూట్యూబర్.